అనగనగా రామాపురం అనే ఊర్లో సోమయ్య అనే వ్యక్తి ఉండేవాడు. సోమయ్య ఒంటరివాడు. రోజు కూలి పని చేసుకొని వచ్చిన డబ్బులతో సరుకులు తెచ్చుకొని ఆహారం వండుకుంటూ తినేవాడు. కానీ సోమయ్యకు కొన్ని రోజుల తర్వాత అర్థమవుతుంది, రోజు నేను కూలి చేసుకుంటూనే రోజు తింటున్నాను. ఇలా చేస్తే నా దగ్గర డబ్బులు ఎప్పుడు పోగవుతాయి? నేను నా అంతటా నేను ఎప్పుడు మంచిగా బతుకుతాను? ఇంకా పెళ్ళెప్పుడు చేసుకుంటాను? నా జీవితం ఇలానే అయిపోవాలా ఏంటి? ఎలా అయినా వేరే ఏదైనా బాగా డబ్బులు సంపాదించి నాకంటూ ఇల్లు కట్టుకొని పెళ్ళి చేసుకోవాలి. ఏదైనా పని దొరికితే బాగుండు, కొంచెం ఎక్కువ వచ్చే పనైనా, లేదంటే నేనే ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలి. ఆలోచించాలి బాగా. వ్యాపారం పెట్టుకుంటే మంచి లాభాలు వచ్చేలాగా వ్యాపారం పెట్టుకోవాలి. వచ్చేది ఎండాకాలం కదా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇలా ఇంటికి వెళ్ళి కూడా అదే ఆలోచిస్తూ ఉంటాడు. వంట చేసుకుంటూ భోజనం తయారైన తర్వాత కూడా అలానే ఆలోచిస్తాడు. ఇలా ఏదైనా వ్యాపారం చేస్తే బాగుండేది. ఇది వచ్చేది ఎండాకాలంలో ఎక్కువగా అమ్ముడుపోయేవి ఐస్ క్రీమ్లు, కొబ్బరి బొండాలు, చెరుకు రసం, జ్యూస్లు ఇంకా ఇవన్నీ ఉంటాయి. ఏదైనా వ్యాపారం చూసుకోవాలి అని ఆలోచిస్తూనే ఉంటాడు. ఎండాకాలంలో తాగేవన్నీ జ్యూస్లు, రసాలు ఎక్కువగా తాగుతుంటారు. కొబ్బరి బొండాలు కూడా ఎండాకాలంలో నీరసమైన మనుషులు తాగుతూ ఉంటారు. మరి కొబ్బరి బొండాల వ్యాపారం ఏదైనా పెట్టుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఎండాకాలం రానే వచ్చింది. కొబ్బరి బొండాలు ఎలా కొనాలి ఏంటి అని పట్టణానికి వెళ్ళి తెలుసుకుంటాడు. ఇక కొబ్బరి బొండాల వ్యాపారం పెట్టడానికి రెడీ అవుతూ ఉంటాడు. కొంత డబ్బుని పోగు చేసుకొని పట్టణానికి వెళ్ళి కొబ్బరి బొండాలని ఎలా అమ్మాలో వేరే వాళ్ళని చూసి నేర్చుకుంటాడు. పట్టణంలో కొబ్బరి బొండాలు చాలా అమ్ముడుపోతూ ఉంటాయి. వాళ్ళని చూసి నేర్చుకుంటాడు ఎలా అమ్మాలి, వచ్చే వాళ్ళని ఎలా ఆకట్టుకునేలా కొబ్బరి బొండాలను పెట్టాలి అని తెలుసుకొని ఇంటికి వచ్చి భోజనం చేసిన తర్వాత ఇక డబ్బులతో పల్లెటూరికి వెళ్ళి మరొక పల్లెటూరికి కొబ్బరి బొండాలు మంచిగా ఉన్నవి వెతికి తీసుకురావాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఎక్కడ పెట్టుకోవాలి కొబ్బరి బొండాల దుకాణం అది కూడా ఆలోచించి అక్కడ యజమానిని తెలుసుకొని ఆ ప్రదేశాన్ని కూడా ఎంచుకుంటాడు. ఇక కొబ్బరి బొండాలు తేవడమే ఆలస్యం. కొబ్బరి బొండాల వ్యాపారాన్ని మొదలు పెట్టాలి, నాకున్న డబ్బులు అయితే సరిపోతాయి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక పొద్దున్నే లేచి కొబ్బరి బొండాలు తీసుకురావాలి పల్లెటూరికి వెళ్ళి అని నిద్రపోతాడు. ఉదయాన్నే లేచి పక్కన ఊర్లో ఉన్న కొబ్బరి బొండాలు తీసుకొని మూట కట్టుకొని నడుచుకుంటూ వస్తాడు ఊరికి. అలా వచ్చిన తర్వాత ఒక చెట్టు దగ్గర కొబ్బరి బొండాలను పెట్టుకొని అక్కడే కూర్చుంటాడు అమ్మడానికి. తన పట్టణంలో నేర్చుకుని వచ్చినట్టు కొబ్బరి బొండాన్ని కొట్టడం ఒక్కొక్కటి ఎలా ఉంటుంది అని నేర్చుకుంటూ ఉంటాడు. అలా కొబ్బరి బొండాల దుకాణం ఒక చెట్టు దగ్గర పెట్టగానే జనాలు చూస్తూ ఉంటారు. చాలామందికి తెలిసిపోతుంది ఇక్కడ కొబ్బరి బొండాల దుకాణం పెట్టారని. అక్కడ పక్కనే ఉన్న దవాఖానలోకి వెళ్ళిన ప్రజలందరూ కొబ్బరి బొండాలు తాగడానికి వస్తూ ఉంటారు. ఒకరి వెనుక ఒకరు కొబ్బరి బొండాలు తాగడానికి వస్తూ వెళ్తూ ఉంటారు. ఇతని దగ్గర చాలా పెద్దగా కొబ్బరి బొండాల నీళ్ళు ఎక్కువగా ఉండడంతో ఇతని దగ్గరికి ఎక్కువ మంది వచ్చేవారు. ఇలా తన దుకాణం దగ్గరికి వచ్చి కొబ్బరి బొండాలు తాగడం, కొబ్బరి నీళ్ళు బాగున్నాయంటూ చెప్పడం, అలా ఊరూరా చుట్టుపక్కల ఊళ్ళందరూ వారు వచ్చి కొబ్బరి బొండాలు ఇక్కడే తాగి వాళ్ళ ఇళ్ళల్లోకి కూడా తీసుకెళ్ళేవారు తాగడానికి. ఇలా తన వ్యాపారం రోజు రోజుకి అభివృద్ధి చెందింది. చాలా ధనం సంపాదించాడు. తనకి కావలసిన ధనం కంటే ఎక్కువగానే సంపాదించాడు. ఈ కథ నీతి: కష్టపడి పని చేస్తే ఫలితం తప్పకుండా లభిస్తుంది. మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే కామెంట్ నాకు మరిన్ని వీడియోలు తీయడానికి ఉత్సాహంగా ఉంటుంది.